తేజ టీవీ న్యూస్. నకరేకల్ పట్టణంలోని సాయిబాబా ఆలయ మందిరంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన 212 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 90,87,000 రూపాయల విలువైన చెక్కుల్ని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు నిజంగా ఒక వరమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నేటి వరకు నియోజకవర్గంలో 18,24,00,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని పంపిణీ చేశామని తెలిపారు. పేదల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని త్వరలోనే 100 పడకల ఆసుపత్రిని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు, ఇప్పటికే ట్రామా కేర్ సెంటర్, సిటీ స్కాన్ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో భారీగా అప్పులు చేసిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 ఇండ్లు కేటాయించగా మార్చిలో మరో 3,500 ఇండ్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత, మున్సిపల్ చైర్మన్ చెవుగోని రజితా శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్లు గుత్తా మంజుల, మాధవరెడ్డి, నర్రా వినోద్, మోహన్ రెడ్డి, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నకరేకల్ నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి కింద చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాదాపు 6 మండలాలలో 200 పైచిలకు చెక్కులు, 90,86,000 చిల్లర సీఎం సహాయ నిధి కింద ఈరోజు ఈ నియోజకవర్గంలో అనారోగ్యం బారిన పడ్డటువంటి పేదవాళ్లకు ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది. గడిచిన ఈ 2 సంవత్సరాల పాలనలో సీఎంఆర్ఎఫ్ కింద, ఎల్ఓసి కింద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 18,87,00,000 పైచిలకు ఈరోజు మేము సహాయాన్ని అందించినాం. 2 ఏళ్లలోనే 18 కోట్ల పైచిల కంటే కనివిని ఎరగని రీతిలో పేదవాళ్లకు సీఎం సహాయ నిధి చేయుతనవుతుంది, ఆసరైతుంది అనేటానికి ఇది ఒక ఉదాహరణ. ప్రజాపాలన వచ్చి ప్రజాప్రభుత్వం ఏర్పడి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ ఆలస్యం లేకుండా పేదవాళ్లకు ఎంతో కొంత ఆసరా కావాలి, ఎంతో కొంత సహాయం కావాలి. వాళ్ళు పెట్టినటువంటి ఖర్చులో ప్రభుత్వం వైపు నుంచి కొద్దిగానన్నా ఉపశమనం కల్పించాలనేటువంటి సదుద్దేశంతో ఈ పథకం వేగంగా అమలవుతూ ఉంది. మన నియోజకవర్గంలో విస్తృతంగా వేగంగా ప్రజలకు అందించడం జరుగుతాం. అంటే ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎంత ఈజీ యాక్సెస్ ఉంటుంది, ఎంత ఈజీగా సామాన్యులు పోయి చెక్కులు తీసుకొచ్చుకోవచ్చు, సామాన్యులు పోయి అప్లై చేసుకోవచ్చు అనేటానికి ఇది ఒక ఉదాహరణగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. పేదవాళ్ళ వైద్యం పట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత కమిట్మెంట్తో ఉందనడానికి ఇది ఒక ఉదాహరణగా నేను గుర్తు చేస్తాను. కాబట్టి ఈరోజు సీఎం రిలీఫ్ చెక్కులు పంచుతూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. వాళ్ళకు మెడిసిన్కో లేదు హాస్పిటల్కి పోయినప్పుడు అప్పో సప్పో తెచ్చుకున్నటువంటి దానికి ఇది ఒక ఆసరగా, ఇది ఒక బాసరగా, ఇది ఒక భరోసాగా ఉపయోగపడుతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంత గొప్పగా మా నియోజకవర్గానికి 18,87,00,000 పైచిలకు సీఎం సహాయ నిధి కింద నిధులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, అట్లాగే వైద్య శాఖ మంత్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం.